జాతీయోద్యమ కాలం నుంచి ఈ రోజున్న పరిస్థితి వరకు బెంగాల్లో రక్తమోడినటువంటి సందర్భాలు అనేకం. అసలు ఈ దేశానికి స్వాతంత్రం 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 అనే ఈ పిచ్చిన వాడు ఎక్కిస్తున్నాడు అంటే బెంగాల్ ప్రాంతం వాళ్ళు ఎక్కిస్తున్నారు కూడా. ఓకే, ఇవాళ బెంగాల్ లాంటి ప్రాంతం నుంచి ఈ దేశంలో ఇవాళ ప్రతి పల్లెటూరులో చేసుకునేటటువంటి ఆచార సంప్రదాయాలు అన్ని కులాల వాళ్ళు చేసే ఓ రకంగా చెప్పిన తంత్ర సంబంధమైనటువంటి తంత్రం అంతా బెంగాల్ నుంచి మనకు చాలా వచ్చింది. ఆ కాలంలో ఒక బ్రిటిషర్ వచ్చి మా మతం స్వీకరించడం అనేది మామూలు విషయం కాదా అని సిక్కులంతా నోరు తెరిచి చూశారు వాడిని. అక్కడ అమృత్సర్లో ఉండే ఒక చిన్న సిక్కు గురు బాయ్ కన్నా సింగ్ నాబాతో స్నేహం చేసి అతన్ని మ్యానిపులేట్ చేసి ఒక 10 yearsలో హమ్ హిందూ నయ్యి అని బుక్ రాయించాడు. ఓకే. బెంగాల్ గడ్డపై జాతీయవాద ప్రభుత్వం ఏర్పడింది. జాతీయోద్యమ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కావచ్చు, లేదా అరబిందో ఘోష్ కావచ్చు, లేకపోతే స్వామి యోగానంద, స్వామి రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఇట్లా ఎందరో మహనీయులను కన్నటువంటి గడ్డ ఆ తర్వాత కాలంలో వేర్పాటువాద ధోరణులు, ముఖ్యంగా కొంతమంది మతోన్మాదులకు అడ్డాగా మారిపోయినటువంటి దాఖలాల నుంచి ఇప్పుడు కొంత తెరిపి వస్తున్నట్టుగా కనబడుతోంది. అక్కడ మమతా బెనర్జీ సర్కార్ టైంలో 15 సంవత్సరాల పాటు అంతకుముందు కమ్యూనిస్టుల రెజీమ్లో ఉన్నటువంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు ఇవన్నిటినీ ఎదుర్కొన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఒక మార్పు దిశగా అడుగులు వేశారు. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారు. అసలు జాతీయోద్యమ కాలం నుంచి ఈ రోజున్న పరిస్థితి వరకు బెంగాల్లో రక్తమోడినటువంటి సందర్భాలు అనేకం. ఒకసారి చరిత్ర అండ్ ప్రస్తుత వర్తమానము, రాబోయే భవిష్యత్ కాలము, వీటి గురించి ఒక అవలోకనం చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు డాక్టర్ భాస్కర్ రావు గారు, ప్రముఖ రచయిత, కాలమిస్ట్. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు బెంగాల్ విజయం తర్వాత భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పొలిటికల్ విక్టరీగా మనం ఒకవైపు చూస్తున్నాం. నాకు ఒక ఆసక్తికరంగా అనిపించింది, యాక్చువల్లీ బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏమన్నారంటే, బెంగాల్ ఎలక్షన్స్కి ముందే, అంటే రిజల్ట్స్కి ముందే, ప్రచారం సమయంలో అన్నమాట, బెంగాల్ అనేది ఇది మీరు పొలిటికల్ ఛాలెంజ్ ఒకటి ఉంది. పొలిటికల్ ఛాలెంజ్ మమతా బెనర్జీని గద్దెదించడం. ఒక పొలిటికల్ ఛాలెంజ్ మాత్రమే కాదు, అనేక ఛాలెంజెస్లో ఒకానొక ఛాలెంజ్ పొలిటికల్ ఛాలెంజ్. దాన్ని ఎదుర్కొంటున్నాము, దాన్ని ఎలక్షన్స్ ద్వారా మేము గెలవగలుగుతాము. కానీ మేము ఏదో ఒక 5 సంవత్సరాలు ఉండడానికి రాలేదు. అక్కడ ఒక సాంస్కృతిక పునరుజ్జీవన దిశగా మళ్ళీ అక్కడ అడుగులు వేయడం కోసం మేము వచ్చాము అనేది బిఎల్ సంతోష్ గారు చేసిన వ్యాఖ్య. నేను ఆ పాయింట్నే తీసుకుంటున్నాను క్యూగా. మీరు ఒకసారి దాని గురించి ఎలాబరేట్ చేస్తారు. అసలు జాతీయోద్యమ నేల, ముఖ్యంగా బెంగాల్ విభజన తర్వాతనే దేశ విభజన జరిగింది. మనం స్వాతంత్ర కాలంలోకి వెళ్ళినా కూడా ఈరోజు అదే విభజన రాజకీయాలు నడుస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు మమతా బెనర్జీ ఐ లవ్ బంగ్లాదేశ్ అనే వ్యాఖ్య దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆమె అధికారం కోల్పోయిన తర్వాత నిన్నగాక మొన్న చేసిన వ్యాఖ్య. సో ఒకసారి ఈ మార్పును ఎట్లా చూస్తారు, ఎట్లా చూడాలి కూడా? అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో స్థిరపడడానికి ఒక స్టాండ్ పాయింట్ ఏంటంటే ప్లాసీ యుద్ధం అంటాం కదా, 1757లో జరిగింది. అది ఆనాడు అంటే భారతదేశం మొత్తం దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఒక బెంగాల్ ప్రాంతం మాత్రం వాళ్ళు ఆక్రమించుకోలేకపోయారు. ఆ బెంగాల్లో అప్పటికి నవాబ్ పరిపాలిస్తున్నాడు, ఆయన పేరు సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలాను ఒక్కని జయిస్తే, అంటే అది మొత్తం భారతదేశాన్ని జయించడం అనేటటువంటిది వాళ్ళ దృష్టిలో పని అయిపోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, బెంగాల్ నవాబ్ దగ్గర నేను అనుకుంటా బహుశా 20,000 మంది దాకా సైన్యం ఉన్నారు. రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క లీడర్షిప్లో ఆ యుద్ధం సాగింది. ఆ రాబర్ట్ క్లైవ్ దగ్గర ఉన్నది కేవలం 100ల సంఖ్యలోనే సైన్యం ఉన్నారు. కానీ గెలిచింది ఎవరు విచిత్రంగా అంటే, రాబర్ట్ క్లైవ్ గెలిచాడు. అక్కడ ఏం చేశాడంటే, వాడు అప్పుడు బ్రిటన్ పార్లమెంట్కి 2 ఉత్తరాలు రాశాడు. బ్రిటన్ రాజ్యానికి, ఇంగ్లాండ్కు, నాకు అర్జెంటుగా సైన్యం పంపించాలి, ఇక్కడ బెంగాల్ నవాబుని జయించాలంటే వాళ్ళ సైన్యం ఎక్కువ ఉంది, మన దగ్గర 100ల కంటే ఎక్కువ మంది లేరు, మన సైన్యం మనం గెలవలేము అని పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేసినా, మేము నెపోలియన్ బోనపార్టీతో యుద్ధం చేస్తున్నాము, మేము సైన్యాన్ని పంపలేమని వాళ్ళు తిరుగు ఉత్తరం రాసి నువ్వేమైనా మేనేజ్ చేసుకో అని చెప్పారు. వాడు ఇక్కడ వచ్చి ఏం చేశాడంటే, ఈ అధికారాన్ని కొట్టగలిగినటువంటి పని చేయాలంటే నేరుగా యుద్ధం చేయాలి. ఆ యుద్ధాన్ని కుట్రపూరితంగా చేయాలంటే ఒక మధ్యవర్తి కావాలి, ఎవరున్నారు బెంగాల్ నవాబ్ అని వెతికాడు. ఆ బెంగాల్ నవాబ్ దగ్గర సిరాజుద్దౌలా దగ్గర ఉన్నటువంటి మీర్ జాఫర్ అనేటువంటి పట్టుకున్నాడు. పట్టుకొని నిన్ను తర్వాత బెంగాల్ సింహాసనం ఎక్కిస్తాను, నువ్వు ఈ యుద్ధంలో నన్ను గెలిపించాలని చెప్పాడు. గెలిపించాలంటే వాడు సరే అన్నాడు, ఒప్పుకున్నాడు లోపల. ఒప్పుకొని ఏం చేశాడంటే, ఆ విలియం ఫోర్ట్ ఏదో పేరుంది ఆ కలకత్తాలో, ఆ గ్రౌండ్లో యుద్ధం జరిగింది.
వాళ్ళు చేసింది ఏంటంటే ఈ బెంగాల్ సైన్యాన్ని మొత్తం తీసుకెళ్ళి లోపలేసి తలుపు పెట్టి తాళం వేసేసిండ్రు బయటికి వెళ్ళకుండా. ఎన్నో రోజులు ఉపవాసం పెడితే ఆ ఉపవాసానికి చచ్చిపోయింది సైన్యం అంతా కూడా. ఓకే, గెలిచింది రాబర్ట్ క్లైవ్ గెలిచాడు. ఓకే, అట్లా సిరాజుద్దౌలాని కొట్టి బ్రిటిష్ వాడు బెంగాల్ కూడా పట్టుకొని మొత్తం యావత్ భారతాన్ని మొత్తం బ్రిటిష్ ఇండియాగా సో మార్చుకున్నాడు. మీర్ జాఫర్ యొక్క కుట్ర ఆనాడే స్టార్ట్ అయింది. సరిగ్గా 100 సంవత్సరాలు పట్టింది మొత్తం భారతదేశానికి ఈ కుట్ర అంతా అర్థం చేసుకోవడానికి. బెంగాల్ 1757 నుంచి 1857 వరకు. వాస్తవానికి మనకు ఢిల్లీ కంటే బెంగాలే సాంస్కృతిక కేంద్రంగా ఉన్నది. మనకు సాంస్కృతిక రాజధాని మనకు ఒక రకంగా చెప్పాలంటే కలకత్తానే ఢిల్లీ కంటే ముందు. అయితే వాడు ఈ 100 ఏళ్ల తర్వాత ఏమైందంటే 1867 మళ్ళా తిరుగుబాటు వచ్చింది కదా. 1857 మళ్ళా తిరుగుబాటు వచ్చింది. సరిగ్గా ప్లాసీ యుద్ధం జరిగిన 100 సంవత్సరాలకు సిపాయిల తిరుగుబాటు అంటాం కదా మనం. మొదటి స్వాతంత్ర సంగ్రామం వచ్చింది. దాంట్లో యావత్ భారతదేశం అంతా మళ్ళీ ఒకసారి కదిలింది. మళ్ళీ బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఇందులో ఎవడెవడు కీలకంగా పనిచేశాడో ఈ కీలకంగా పనిచేసిన పాయింట్స్ అన్నీ ధ్వంసం చేయాలనుకున్నాడు వాడు. దీంట్లో ఒక సిక్కు రెజిమెంట్ అద్భుతంగా పనిచేసింది మన వైపు నుంచి. సిక్కు సైన్యం అంతా కూడా, సిక్కులు మన సైన్యానికి గుండెకాయలాగా ఉన్నారు. వీళ్ళని దెబ్బతీయాలంటే ఏం చేయాలని వాళ్ళు సర్ ఆర్థర్ మెకాలిఫ్ అనేటువంటి ఒకరిని ఐర్లాండ్ వాడిని ఐరిష్ను ఇండియాకు పంపించారు 1862 ప్రాంతంలో. వాడు నేరుగా అమృత్సర్ పోయి ఒక సిక్కు మతం స్వీకరించి, అంటే ఆ కాలంలో ఒక బ్రిటిషర్ వచ్చి, వాడు ఐరిష్ వాడు కావచ్చు కానీ ఒక బ్రిటిషర్ వచ్చి మా మతం స్వీకరించడం అనేది మామూలు విషయం కాదా అని సిక్కులంతా నోరు తెరిచి చూశారు. వాడిని చూసి వాడిని హక్కున చేర్చుకున్నారు. వాడు సిక్కుగా మారిపోయి ఏం చేసిండే వాడు అక్కడ అమృత్సర్లో ఉండే ఒక చిన్న సిక్కు గురువు బాయ్ కన్నా సింగ్ నాబాతో స్నేహం చేసిండు. వాడు అతన్ని మ్యానిపులేట్ చేసి ఒక 10 yearsలో హమ్ హిందూ నయ్యి అని బుక్ రాయించాడు వాడితో. ఓకే, మేము హిందువులం కాము అని ఈ మధ్యకాలంలో ఐఎమ్ నాట్ ఏ హిందూ అని బుక్కులు రాస్తున్నారు కదా, అది ఇలాంటి కథ కాదు. అది ఆ కథ 1867 ప్రాంతం నుంచి నడుచుకుంటూ వస్తుంది. అది ఇప్పటివరకు ఆ కథ. సూపర్. సిక్కులను ఎప్పుడైతే హమ్ హిందూ నయ్యి అన్నారో వాళ్ళు 1867 తర్వాత చిన్న పుస్తకమే వచ్చింది అప్పుడు. అది 1891 జనాభా లెక్కల నుంచి మొదలుకుంటే 1911 జనాభా లెక్కల నాటికి సిక్కులు హిందువుల నుంచి వేరుగా విడిగా నమోదు చేయించుకున్నారు. వాళ్ళు మేము సిక్కులమని సపరేట్ సిక్కులం హిందువులు అలా ఉండమని విడిగా నమోదు చేయించుకున్నారు. అంటే 1867లో వాడు ఆపరేషన్ ప్రారంభమైతే 1901 వచ్చే నాటికి అది వర్కౌట్ అయింది. యాక్చువల్ అయితే సిక్కులను అట్లా దెబ్బ కొట్టిన తర్వాత ముస్లింలను ఎట్లా కంట్రోల్ చేయాలని అనుకోండి, యుద్ధంలో పాల్గొనకుండా చేయాలి, భారతీయుల వైపు నుంచి ఉండకూడదు. మీరు ఇందాక అన్న దాంట్లో ప్లాసీ యుద్ధం తర్వాత మీర్ జాఫర్ని అక్కడ నవాబ్ని చేశాడు, మోసం చేశాడు. తర్వాత ఏం జరిగిందో ఐడియా లేదు. అది ఇది జరిగింది మొత్తానికి. వాడిని కూడా చీట చేశారు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ మాత్రం 1901 వచ్చే నాటికి అమృత్సర్లో స్వర్ణ దేవాలయం ముందర ఉండేటటువంటి హిందూ దేవీ దేవతల విగ్రహాలను తీసేయించారు. ఇది 3వ పని. మొత్తానికి హిందువుల నుంచి సిక్కులను విడిగా పక్కకు జరిపిన తర్వాత వాళ్ళకు ఇంకొక పాయింట్, ముస్లిం పాయింట్ ఏంటంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేట ఆయన అలీగఢ్ విద్యా సంస్థలు స్థాపించాడు కదా, ఆయనను ప్రలోభ పెట్టి ఆయనకు సర్ బిరుదు ఇచ్చేసి ఆ అలీగఢ్ విద్యా సంస్థలన్నీ ఓపెన్ కావడానికి ఆయనకు అవకాశం ఇచ్చి కావాల్సినంత మర్యాదలు చేసి ఆయనకు ముస్లింలను లోపరుచుకున్నారు. అక్కడి నుంచే మనకు పాకిస్తాన్ భావన పుట్టింది. అక్కడి నుంచి నిజానికి జిన్నా 18 తర్వాత 1925 తర్వాత జిన్నా దాంట్లోకి వచ్చాడు ఆ లైన్లోకి. కానీ ఇది పుట్టింది 1897 ప్రాంతంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ముస్లిం విద్యాలయాల దగ్గర నుంచి ఇది పుట్టుకొని వచ్చింది. యాక్చువల్ పాకిస్తాన్ అనే పేరుతో పత్రికనో బుక్ కూడా వచ్చింది ఆ కాలంలో 1901-5 మధ్యలో. సో ముస్లింలను అట్లా లోపరుచుకున్నారు. వాళ్ళకి ఇవన్నీ అయిన తర్వాత ఏమర్థమైందంటే అసలు ఈ దేశానికి స్వాతంత్రం అనే ఈ పిచ్చిని వాడు ఎక్కిస్తున్నాడు అంటే బెంగాల్ ప్రాంతం వాళ్ళు ఎక్కిస్తున్నారు. ఈ బెంగాల్ ప్రాంతంలో ఏంది తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్, దాంట్లో ఎంత అద్భుతమైన వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన పేర్లు రామకృష్ణ పరమహంస కావచ్చు, కేశవచంద్ర సేను, బంకింగ్ చంద్ర చటర్జీ, రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత ఇట్లాంటి మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు ఆ కాలంలో బ్రహ్మ సమాజాన్ని మొత్తం డీల్ చేసి నడిపిన వాళ్ళు, రామకృష్ణ మఠాన్ని నడిపిన వాళ్ళు, వివేకానందంతో సమానమైనటువంటి మహానుభావుడు ఒక ఆయన నాగమహాశయుడు. ఆయన గృహస్థ రామకృష్ణ పరమహంస యొక్క గృహస్థ శిష్యుల్లో వివేకానందుడు అంత గొప్పవాడని చెప్పాడు ఆయన. వివేకానందునికి సన్యాస శిష్యుల్లో ఎంత ప్రతిష్ట ఉందో నాగమహాశయుడికి అంత ప్రతిష్ట ఉంది. అట్లాంటి నాగమహాశయుడు మంచి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళంతా, చైతన్య మహాప్రభు, ఇట్లాంటి మహానుభావులంతా పుట్టినటువంటి నేల అది. ఒక్క ముందే మాత్రం బంకింగ్ చంద్ర చటర్జీ రాసిన తర్వాత సన్యాసుల తిరుగుబాటు రాసినాక దాని వల్ల తీసుకున్నదే కదా అది.
త్వంహి దుర్గా దశ ప్రహరణ దారిని, ఈ మట్టి మామూలు మట్టి కాదమ్మా, నువ్వు దుర్గవు, నువ్వు ఎంత శక్తిమంతురాలవంటే అంత శక్తిమంతురాలవని ఆ వందే మాత్రంలో చెప్పినందుకు కదా తాడు గొంతుకు పెట్టుకొని ప్రాణం వదిలిపెట్టడానికి సిద్ధపడ్డారు మన వాళ్ళు. ఇంత అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చినటువంటి ఒక వందే మాత్రం గీతం అక్కడి నుంచి వచ్చింది. ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో వాడే ఈ రామకృష్ణుడని రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి అవతార తత్వం అక్కడి నుంచి వచ్చింది. ఒక చైతన్య మహాప్రభు అక్కడి నుంచే వచ్చాడు. ఇవాళ బెంగాల్ లాంటి ప్రాంతం నుంచి ఈ దేశంలో ఇవాళ ప్రతి పల్లెటూరులో చేసుకునేటటువంటి ఆచార సంప్రదాయాలు అన్ని కులాల వాళ్ళు చేసే ఓ రకంగా చెప్పాలంటే తంత్ర సంబంధమైనటువంటి తంత్రం అంతా బెంగాల్ నుంచి మనకు చాలా వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే వేదాంతం అక్కడి నుంచి వచ్చింది. బెంగాల్ నుంచి రకరకాల కల్చర్స్ ఇండియా అంతా వచ్చినాయి. అంత చైతన్యం ఉన్నటువంటి సాంస్కృతికంగా అంత చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం ఎందుకు అట్లా ఉంది అంటే దానికి పైన వేల ఏళ్ళ చరిత్ర, వంగదేశం యొక్క చరిత్రతో పాటు అనేక దేశాలతోటి బయటి దేశాలతోటి లింక్ అక్కడ నుంచి చాలా దగ్గరగా ఉన్నది. అంటే మీరు ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా అటు నుంచి పోవడానికి చాలా సులభం. చైనా అవతల టిబెట్, చైనా ఇవన్నీ దేశాలు. అంటే ఈ ఆదాన ప్రదానాలు ప్రపంచంలో ఉండే సంస్కృతి అంతా అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒక చర్చ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే. వలసలు ఎప్పుడైతే బాగా జరుగుతాయో వలసలు జరిగినప్పుడు ఈ మానసికమైనటువంటి చైతన్యం మనుషుల్లో బాగుంటుంది. కరెక్ట్. అంటే ఆ బెంగాల్ ప్రాంతానికి మొత్తం కోస్టల్ ఏరియా, పెద్ద కోస్టల్ ఏరియా ఉండడము, పైన మొత్తం హిమాలయ పర్వతాలు ఉండడము, ఇదంతా అన్ని రకాలుగా ఆ గంగా నది అక్కడనే ఉండడము. కాబట్టి ఈ కల్చర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థ కొన్ని వేల ఏళ్ళ నుంచి ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వచ్చింది. ఆ బెంగాల్ అట్లా ఉన్నందుకు అక్కడ ఈ సంస్కృతి ఇట్లా ఉంది అంటే దానికి కారణము ఇంత ఒక యాన్షియంట్ హిస్టరీ దానికి ఉంది. దీన్ని దెబ్బతీయాలంటే బ్రిటిష్ వాడు ఏం చేసిండే, బెంగాల్ని విభజన 2 ముక్కలు చేద్దాం అనుకున్నాడు వాడు. 1905లో ఈ పని చేశాడు. అంటే అటు సిక్కులను పక్కన జరిపాడు, ముస్లింలను జరిపాడు. ఇంకొక పని ఏం చేశాడంటే న్యూట్రల్స్ని అంతా కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని పెట్టిండు వాడు. న్యూట్రల్స్ని వలలో వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని పెట్టిండు. తర్వాత ఈ బెంగాల్ విభజన చేసి 2 ముక్కలు చేసేసి బెంగాల్ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీశాడు. ఎప్పుడైతే బెంగాల్ విభజన జరిగిందో దేశం యొక్క స్వాతంత్ర ఉద్యమం యొక్క పోరాటమే మారిపోయింది. అది అంటే బెంగాల్ చేతిలోకి వెళ్ళి ఇంకా చెప్పాలంటే వేరే వాళ్ళ చేతిలోకి వచ్చింది. అది ఎప్పుడైతే బెంగాల్ విభజన జరిగిందో దాని తర్వాత గాంధీ గారి ప్రవేశం 1918 తర్వాత అయ్యింది. అప్పటికి ఉన్నటువంటి సినారియో మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అంటే ఇన్ని ఆపరేషన్లు చేశాడు వాడు ఆ బెంగాల్ని కొట్టడం కోసం. ఆ కాలంలో బెంగాల్ ఎప్పుడైతే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం తూర్పు బెంగాల్గా మార్చేసిండు. మార్చినంటే 1911 జనాభా లెక్కల్లో అది విడిగా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కాలంలో అనేక సార్లు ఘర్షణ తర్వాత కలిపారు తర్వాత అంతా అది విదేశీ విభజన టైంలో మళ్ళీ విభజన చేశారు. చేసిన తర్వాత నౌఖాళీ ఘటన, చాలా భయంకరమైనటువంటి ఘటన బెంగాల్లో జరిగింది. అది భారత విభజన యొక్క ఒక భయంకరమైనటువంటి వ్రణంగా చెప్పొచ్చు. ఒక క్యాన్సర్ లాంటిది మనం ఆ ఒక్క సంఘటన. అది ఛాలెంజ్ చేసి మిమ్మల్ని చంపేస్తామని డేటు ప్రకటించి చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. కేరళలో మోప్లా ఎట్లయితే జరిగిందో ఇక్కడ జరిగినటువంటి నౌఖాల్లో జరిగినటువంటిది కూడా చాలా భయంకరమైనటువంటిది. ఈ 2 సంఘటనలు భారతదేశం మర్చిపోనటువంటి గాయాలు ఇవి. రకంగా చెప్పాలంటే అది ముఖ్యంగా హిందువులు మర్చిపోనటువంటి 2 పెద్ద గాయాలు ఇవి. అది భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ముందు జరిగినటువంటి ఒక క్యాన్సర్. ఇది ఒక బ్లాస్ట్ జరిగింది ఒక రకంగా చెప్పాలంటే. అలాంటివి 2 ఘటనలు బెంగాల్లో ఒకటి జరిగింది, కేరళలో ఒకటి జరిగింది. సరే స్వాతంత్రం వచ్చింది. బెంగాల్ వరకు కమ్యూనిస్టుల యొక్క మొదట కాంగ్రెస్ ఉన్నది, తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి గొప్ప నాయకులు వచ్చారు. ఆయన కాశ్మీర్ కొరకు ఆయన పోయి ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కాలంలో బెంగాల్ అనేక రకాలైనటువంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది. 30 సంవత్సరాలకు పైగా కమ్యూనిస్టులు పరిపాలన చేస్తే ఆడ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు చేసిన పని అంటే ఈ జాతీయవాదం యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేయాలనేది ఆ 30 ఏళ్ళ ప్రయత్నం జరిగింది. కమ్యూనిస్టులు చేసిన పని అక్కడ ఏంటంటే బెంగాల్ అభివృద్ధి చేయాలని అనుకోలే. నిజానికి మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి కర్ణాటక లాంటి స్టేట్స్, మన సౌత్ స్టేట్స్ ఎంత బాగున్నాయి ఓ రకంగా చెప్పాలంటే. ఆర్థికంగా చూస్తే చాలా పరిపుష్టిగా ఉన్నాం మనం. కానీ 30 సంవత్సరాలు ప్రజల కొరకే మేము పరిపాలన చేస్తాము అనుకున్నటువంటి కమ్యూనిస్టులు పరిపాలించినటువంటి చోట కేసీఆర్ చెప్పాడు ఒకసారి, గోడలకు సున్నాలు వేసుకోవాలంటే కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పర్మిషన్ తీసుకుంటే సున్నం వేసుకోవాలి ఇంటికి, అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఆడ అని అన్నాడు. అంటే కమ్యూనిస్టులు అంతా క్రూరంగా పరిపాలన చేశారు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే. ఆనంద్ మార్గ్ లాంటి సంస్థలను
విపరీతమైనటువంటి హింసకు పెట్టిండు. పురులియా లాంటి ఘటన జరిగింది అక్కడ. ఆయుధాలు పారేసి ఆనంద్ మార్గ్ మీద దొబ్బేసిండ్రు. ఆనంద్ మార్గ్ సన్యాసులు ఎంతోమందిని చంపేసిండ్రు. ఇప్పుడు ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడ ఎట్లయితే కమ్యూనిస్టుల మమతా బెనర్జీతో పోరాటం చేస్తుండ్రో, ఒకప్పుడు కమ్యూనిస్టులతో ఆనంద్ మార్గ్ అంతా పోరాటం చేసింది. ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ అని సుభాష్ చంద్రబోస్ యొక్క మేనల్లుడు అవుతాడు. ఆయన ఆనంద్ మార్గ్ను స్థాపించాడు. ఆనందమూర్తి అని అంటారు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. రకరకాల హింస చేసి ఆ సంస్థను ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ కూడా దాన్ని నిషేధించింది. ఆ సంస్థను ఎంతోమంది జైలుకు పోయిండ్రు. ఆనంద్ మార్గ్ను విపరీతమైన హింసకు గురి చేసిండ్రు. వాళ్ళు ఆఖరికి ఐక్యరాజ్య సమితి బిల్డింగ్ ముందు వెళ్ళి కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాం మేము అనేటటువంటి పరిస్థితి నిరసనలు తెలిపారు. అంత దుర్మార్గంగా చేసిండ్రు వీళ్ళు. అభివృద్ధి ఏమీ లేదు. ఈ తర్వాత కాలంలో వాళ్ళని కొట్టడం కోసం కాంగ్రెస్లకేంచి ఒక ముక్కలాగా మమతా బెనర్జీ వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఏంది, ఇప్పుడు ఆడవడేంది, బార్పేట కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎవరి పేరు నోటికి లేవు పేర్లు, కానీ వాటిల్లో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ముస్లిం జనాభా ఎందుకు పెరిగింది అంటే, పక్కనే బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఏ రకమైనటువంటి నియంత్రణ లేకుండా బ్రిడ్జ్ల కింద నుంచి సొరంగ మార్గాల నుంచి చేసుకొని ఎవడంటే వాడు మన ఊర్లలోంచి టౌన్లో అంగడి ఉంటే పోయేసి వచ్చినట్టు, సంతకు పోయి వచ్చినట్టు బంగ్లాదేశ్ నుంచి రాకపోకలు పెరిగిపోయినాయి. పెరగడం వల్ల ఒక 14-15 జిల్లాలల్లో ఈ పాపులేషన్ యొక్క ఇన్బ్యాలెన్స్ వచ్చింది. అక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చి స్థానికులకు ఈ వలసవాదుల మధ్యలో భయంకరమైన ఘర్షణలు మొదలైనవి. వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ఓటు బ్యాంక్ రూపంలోనే చూస్తున్నారు. చూస్తూ వచ్చారు. అప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక మందిర్కు మమతా బెనర్జీ ఒకసారి గెలిచిన తర్వాత, లాస్ట్ టైం గెలిచినప్పుడు ఒక మందిర్కు ఒక ముస్లింను ట్రస్టీ చైర్మన్గా చేసింది. పెద్ద గొడవ అయింది దాని టైంలో. అవును చేస్తా, నా ఇష్టం, నన్ను ఎవరు అడుగుతారు అనడం. ఇట్లా మాట్లాడుతుంటే అది యొక్క అన్రెస్ట్ అనేటటువంటిది పబ్లిక్లో పెరిగిపోయింది. అభివృద్ధి లేదు. రెండో వైపు ఈ రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసింది. ఎంత దారుణం అంటే మీరు ఆశ్చర్యపోతే, లాస్ట్ టైం ఎలక్షన్లో మమతా బెనర్జీ గెలిచిన తర్వాత సుమారు 5 రోజులు కశ్మీర్లో జరిగిన ఎంత దాడులు జరిగినాయో ఒకప్పుడు అంతకంటే భయంకరమైన దాడులు కలకత్తాలో జరిగినాయి, బెంగాల్ మొత్తం జరిగినాయి. మమతా బెనర్జీ ఎన్నికల్లో గెలవగానే ప్రజలు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ యొక్క పైప్ లైన్స్ కట్ చేయడం, తాగునీటి పైప్ లైన్స్ కట్ చేయడం, డ్రైనేజ్ పైప్ లైన్స్ కట్ చేయడం, వాళ్ళ గేట్లకు తాళాలు వేయడం, ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళకుండా చేయడం. ఒక కుటుంబంలో ఒక తండ్రి చనిపోతే వాళ్ళు బయటికి తీసుకొని పోతే ఇంట్లోనే వాత పెట్టుకున్నారు వాళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఇట్లాంటి ఘోరమైనటువంటి కృత్యాలు బెంగాల్లో చేసిన తర్వాత దాని యొక్క అన్రెస్ట్ కంటిన్యూగా అట్లే వచ్చింది. ఇంకా దీని నుంచి మాకు ఏదైనా ఒక రక్షణ కావాలనగానే వాళ్ళకు భారతీయ జనతా పార్టీ కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు ఈ రక్షణకు మనం ఏదైనా రక్షణ తీసుకోవాలంటే మాకు ఈ పార్టీ కావాలి అని వాళ్ళు ఈ ఎలక్షన్లలో మమతా బెనర్జీకి సరైనటువంటి గుణపాఠం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు అంటే చరిత్ర, వర్తమానము, భవిష్యత్తు 3 ఉంటాయి. చరిత్ర గురించి మీరు కొన్ని చెప్పారు. అందులో ఈవెన్ నక్సల్బరీ ఉద్యమం కూడా అక్కడి నుంచి వచ్చింది. నక్సల్బరీ చెప్పడం, ఆ నక్సల్బరీ ఉంది కదా, సో ఆ ఇంపాక్ట్ ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలపైన కూడా ఆ ప్రభావం ఉండింది. సో ఇప్పుడు వర్తమానంలోకి వస్తే ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి, భవిష్యత్తు ఎటువైపు వెళితే, అంటే సాంస్కృతిక అంశాల పరంగా వెళ్ళాలా, లేకపోతే డెవలప్మెంటా, లేకపోతే ఎలా ఒక బెంగాల్కి సంబంధించిన ఆ డిఎన్ఏని, ఆ చారిత్రక వారసత్వాన్ని నిలుపుకునేది ఎలా? అంటే బెంగాల్ ఎన్నికలు జరిగే కంటే ముందు ఒక 20-25 రోజులు నేను నేషనల్ ఛానల్స్ అని బాగా అబ్జర్వ్ చేశాను. వాటిల్లో చాలామంది అంటే ఈ పీపుల్స్ ఒపీనియన్ మనకు కరెక్ట్గా ఉంటుంది కదా, చాలాసార్లు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మాకు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిలబడాలని ఉంది, కానీ ఒకవేళ మమతా బెనర్జీ గెలిచి భారతీయ జనతా పార్టీ ఓడిపోతే మాకు రక్ష ఎట్లా, ఒక అభద్రత ఉంది మా లోపల, ఈ అభద్రతను ఎవరు పోగొడతారు అనేటటువంటి భావం వాళ్ళు వ్యక్తం చేసిండ్రు. సరే, లక్కీలీ ఈ భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూడండి, ఎంపీలు ఒక 20 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలో కలవడానికి సిద్ధపడ్డారు. దాదాపు 50 మంది పైగా ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు వచ్చిండ్రు. ఇంకెంతమంది ఆమె వెంబడి ఉంటారో తెలియదు. ఇంకో వీడియో కూడా మనం చూసాం. సరే, అది నిజమా అబద్ధమా, ఆమె గుళ్ళోకి పోతుంటే పట్టించుకోనంత దారుణమైంది. తర్వాత ఎక్కడెక్కడ టీఎంసీ లీడర్లు ఈ వసూల్ రాజాలు ఉన్నారు కదా, అంటే కమిషన్ ఏజెంట్ల లాగా షాపులు పెట్టుకున్నవాడిని, బిజినెస్ చేసుకున్నవాడిని బెదిరించి మామూలు తీసుకునే వాళ్ళందరి మీద తిరగబడుతున్నారు, ప్రజలు కొట్టుతున్నారు, కొట్టి చంపుతున్నారు. ఇంకా చెప్పాలంటే అంత తీవ్రత ఎందుకు వచ్చింది? ఒక ప్రజాస్వామ్య దేశంలో పాటించాల్సినటువంటి నియమాలను రాజకీయ నాయకులు ఏమాత్రం అర్థం చేసుకోకుండా పరిపాలించడం వల్ల జరిగేటటువంటి ఒక అరాచకం ఆడ మనకు కనిపిస్తుంది. ఆ అరాచకం ప్రజలు తిరగబడారు, అరాచకం మీద ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు కల్చరల్గా పోవాలన్నా, అభివృద్ధి పరంగా పోవాలంటే అభివృద్ధి, కల్చర్ 2 ఉండాలి.
బెంగాల్కు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి వారసత్వాన్ని రక్షించాలి. తద్వారా అదొక్కటే కాకుండా దాంతోపాటు అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లాగానే అక్కడ అభివృద్ధి జరగాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, ఆర్థికమైనటువంటి వాళ్ళకు స్వావలంబన మంచిగా రావాలి. పెద్ద కోస్టల్ ఏరియా ఉంది ఇప్పటికి కూడా వాళ్ళకు. తర్వాత వేరే దేశాల యొక్క మధ్యలో బెంగాల్ దగ్గరగా ఉంది కాబట్టి వీటన్నిటి నుంచి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి ఆ రాష్ట్రానికి. అంటే మిగతా రాష్ట్రాల్లాగా కాదు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్కు పక్కన మనకు పైన ఛత్తీస్గఢ్, మనకు ఇటువైపు తెలంగాణ, అవతల పక్క పోతే సముద్రమే ఉంటుంది కదా, మాట చెప్తున్నా, కింద పోతే తమిళనాడు ఉంటుంది. మనకు ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి మన దగ్గర లేదు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు. కానీ బెంగాల్కి అట్లాంటి లేదు. బెంగాల్కు చిన్న చిన్న దేశాల పైన ఉన్నాయి. ఆ వాతావరణం అంతా ఇప్పటివరకు సంఘర్షణ అవుతుంది. బంగ్లాదేశ్లో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఒక సుస్థిరమైనటువంటి మతోన్మాదుల చేతిలాగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి దాని ఇంపాక్ట్ పక్కన రాష్ట్రంలో ఉంటుంది కదా, సహజంగానే ఉంటుంది. భాషాపరంగా ఉండడం వల్ల కొన్ని పెళ్లి సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు ఇప్పటికీ అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే అదొక మరో కాశ్మీర్ లాగా మారే అవకాశం ఉంది. ఒక ముందే అవకాశం లభించింది భారతీయ జనతా పార్టీ కాబట్టి అక్కడ కఠినమైనటువంటి అవకాశాలే కఠినమైనటువంటి చర్యలే తీసుకోవాలి. అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో పెరగనీయవద్దు. పార్టీలు, రాజకీయ విధానాలు, ఎన్నికలు ఇది వేరే సిస్టమ్. కానీ రోజువారీ డెమోక్రటిక్ సిస్టమ్ ఎట్లా నడవాలనో కాన్స్టిట్యూషనల్గా ఉండాలి. దాని యొక్క పద్ధతులు మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ పాటించాలి. అప్పుడు ఆ ప్రజలకు రక్షణ ఉంటుంది. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు, చాలా అద్భుతంగా మీరు వివరించారు. సో అది చూసారు కదా, బెంగాల్ చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది, అంటే ఏ అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి, ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది భాస్కర్ గారు చాలా చక్కగా వివరించారు. వారి అభిప్రాయాలకి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి కమెంట్స్ ద్వారా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.